హాయ్ ఫ్రెండ్స్, ఇది బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ హైవే మీద నుంచి మనం ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కనిపించే దారి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ కనిపించే సెక్షన్ వచ్చేసి ఇదండి. ఇక్కడ మనకి ఈ పొప్పాయస్, వాటర్ మెలన్స్, ఈ కర్బూజకాయలు, తర్వాత పైనాపిల్స్ ఈ కింద సెక్షన్లో ఉంటాయండి. ఇక్కడికి మామూలుగా ఇట్లా ట్రక్కుల్లో డీసీఎంలలో తీసుకొచ్చి హోల్సేల్గా ఇట్లా అమ్ముతూ ఉంటారండి. ఇది పైనాపిల్ సెక్షన్ అండి. ఇది ఇందాక చూసిన దాని పక్కనే వెనకాల ఉంటుంది. ఇక్కడంతా కూడా పైనాపిల్స్ అమ్ముతుంటారండి. ఇక్కడే కొంచెం ఈ కొండపైకి ఇది కొంచెం కిందికి ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్దిగా పైకి ఇట్లా ఎక్కినట్టుగా కొద్దిగా పైకి ఎక్కితే ఇక్కడ పైన మళ్ళీ వేరే వేరే ఇవి ఉంటాయండి. ఇక్కడ దీంట్లో ఇప్పుడు మనం చూసే దాంట్లో ఈ సెక్షన్లో యాపిల్స్, ఆల్బుకారా, తర్వాత జామకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి అమ్ముతారండి. ఇది కొంచెం చూడండి, ఆల్బుకారా యాపిల్. తర్వాత ఈ పక్కనే డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇట్లా ఇవన్నీ కూడా బాక్సుల్లో కేజీల లెక్కల్లో అమ్ముతారు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత వీటిని ట్రేడర్స్ కొంటారండి. ట్రేడర్స్ కొన్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం బాక్సుల హిసాబుల్లో కానీ కేజీల హిసాబుల్లో కానీ తర్వాత మనం కొనాల్సి ఉంటుంది. అంటే ట్రేడర్స్ పెద్ద పెద్ద లాట్లలో కొంటారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం కొనాల్సి ఉంటుంది. ఇది పక్కన కోల్డ్ స్టోరేజ్ ఏరియా అండి. ఇక్కడ దీంట్లో కొంచెం ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ టైపు అవకాడోస్, ఇలాంటి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి. యాపిల్స్, రకరకాల కోల్డ్ స్టోరేజ్. తర్వాత ఇది పక్కన ఇంకో సెక్షన్ అండి. దీంట్లో ఈ బత్తాయి కాయలు ఇవి పెద్ద పెద్ద కుప్పల్లో వేసి టన్నుల్లాగా అమ్ముతారండి. ఇవి ఈ సెక్షన్లో ఈ బత్తాయి ప్లస్ మామిడి పండు ఇవి ఎక్కువగా అమ్ముతారు. అయితే ఇక్కడ నేను యాపిల్స్ అమ్మడం కూడా చూశాను. యాక్చువల్గా యాపిల్స్ అక్కడ దొరుకుతాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది యాపిల్ సెక్షన్. అంటే దాంట్లోనే ఇట్లా స్టార్టింగ్ ట్రేడర్స్ పాల్గొంటారు దీంట్లో. వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళు లాట్లలాగా ఉంటారు. వాళ్ళు కొన్న తర్వాత మనం సింగిల్ బాక్స్ లాగా మన లాంటి వాళ్ళకి అమ్ముతారనమాట. ఇదండి బాటసింగారం టూర్.